మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. ఏంటి యాక్సెప్ట్ యువర్ మిస్టేక్? మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదో అది మనల్ని బాధ పెడుతుంది. నేను చేసి ఉండకూడదే, ఇలా నాకు జరిగి ఉండకూడదే, ఎందుకు ఇలా జరిగింది, నేను మాట్లాడి ఉండకూడదేమో, అలా మాట్లాడి ఉండకూడదేమో, అలా చేసి ఉండకూడదేమో అని ఇట్లా ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో, ఇంకా అనుకునే కొద్దీ అలా చేశానే, ఎందుకు చేశాను అనే ఆలోచన మిమ్మల్ని మెల్లిగా స్ట్రెస్కు, యాంగ్జైటీకి, డిప్రెషన్కి గురి చేస్తుంది. తీసుకున్నాను, ఎస్, అప్పట్లో అది కరెక్ట్ అనిపించింది. ఎందుకు అతన్ని ప్రేమించావు, ఎందుకు అతనితో స్నేహం చేసావు, అప్పట్లో ఆ వయసులో అది అనిపించింది, కరెక్టే. ఇప్పుడు అనిపిస్తే అట్లా చేసేదాన్ని కాదేమో, అప్పుడు ఆలోచన లేదు, అప్పుడు అది కరెక్ట్ అనిపించింది, లెట్ మీ యాక్సెప్ట్ ఇట్. ఎస్, అప్పట్లో మిస్టేక్ అని ఎవరైనా నాకు వచ్చి చెబితే నేను ఆ మిస్టేక్ చేశానా? లేదే, నాకు అప్పుడు అది కరెక్ట్ అనిపించింది, చేశాను. ఆ వయసులో అది కరెక్ట్ ఏమో, అప్పటికి అది కరెక్ట్ ఏమో. సో లెట్ మీ యాక్సెప్ట్ ఇట్. ఎస్, తప్పు చేశాను, తెలియని వయసులో చేశాను అనుకున్నప్పుడు ధైర్యం వస్తుంది. బా ట్రూ సార్, వినడానికే మంచి కిక్ ఉంది. నేను ఎందుకు అవును చేయకుండా ఉండాల్సిందే, అవతల వాళ్ళు గుర్తు చేస్తే, ఇప్పుడు అవును నువ్వు ఫెయిల్ అయ్యావు అంట కదంటే, అవును ఫెయిల్ అయ్యాను, నెక్స్ట్ పాస్ అవుతా అన్నప్పుడు ధైర్యం చూడండి, అవతల వాళ్ళు బలహీనపడతారు. అలా కాకుండా ఫెయిల్ అయ్యావంట కదా అంటే, అవునండి ఫెయిల్ అయ్యానండి. అవును ఎందుకు నువ్వు అనవసరంగా ఆ కోర్స్ తీసుకున్నావు, తీసుకోకుండా ఉండాల్సింది, అసలు ఇలాంటి వాళ్ళు ఎదురుపడి నన్ను ప్రశ్నిస్తారని అనుకోలేదు, మీరు వచ్చి మళ్ళీ ఇదే ప్రశ్న వేశారు అన్నప్పుడు నేను కుంగిపోతానే తప్ప. సో అలాంటి వాళ్ళని ఫేస్ చేయవలసింది ఎలా అంటే, ఎస్ యువర్ రైట్, నేను ఆ కోర్స్ తీసుకొని ఉండకూడదు, ఆ పని చేసి ఉండకూడదు, ఆ నిర్ణయం తీసుకొని ఉండకూడదు అని అనాలి. అట్లా అనాలి అంటే యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. తప్పే కాదు, మీ విలువ పడిపోదు మీరు యాక్సెప్ట్ చేస్తే. నేను తప్పు చేశాను, చేస్తే వాట్ నెక్స్ట్, ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు, వాట్ నెక్స్ట్, ఐ విల్ కరెక్ట్ ఇట్, ఈసారి నేను ఆ తప్పు చేయను. సో సెకండ్ పాయింట్, లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. నేర్చుకోవడం. ఐ విల్ నాట్ రిపీట్ దిస్ మిస్టేక్. ఈ అనుభవాల్ని మళ్ళీ వచ్చేలా చూడను, జాగ్రత్త పడతాను. ఇంకా పాజిటివ్గా ఆలోచించాలంటే, థ్యాంక్స్, అప్పట్లో నాకు తెలియని వయసులో తప్పు చేసి చాలా విషయాలు నేర్చుకున్నా, ఈ వయసులో ఇప్పుడు కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు తప్పు చేస్తే కరెక్ట్ చేసే అవకాశం ఉండేది కాదేమో. మంచి పని జరిగింది అంటే మీ తప్పుడు నిర్ణయం వల్ల లేదా మిస్టేక్ వల్ల, పాస్ట్ చేదు జ్ఞాపకం వల్ల ఏం పాఠం నేర్చుకున్నారో చూడండి. ఇవన్నీ ముందుకు పోయే మనస్తత్వం వాళ్ళు ఆలోచించేది. ఆగిపోయి వెనక్కి వెళ్ళి రివర్స్ నడక సాగించే వాళ్ళ ఆలోచనలు కాదు. అలా ఆలోచించే వాళ్ళు ఇది ఆలోచించరు. నెక్స్ట్ ఏంటి అనుకున్నప్పుడు అవును ఏంటి అన్న ఆలోచన వస్తుంది. నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచనే లేకపోతే ఇంక ముందుకు సాగేది ఏముండదు. సో అందుకే రెండు డెసిషన్స్ తీసుకుంటారు, యాక్షన్, ఇన్యాక్షన్. ఇన్యాక్షన్ అంటే ఏ పని చేయకపోవడం, యాక్షన్ అంటే ఏం యాక్షన్ తీసుకోవాలో చెప్పడం. సో వాట్ దే నీడ్ టు డూ ఇస్ దట్, నాకు మిస్టేక్ జరిగే మంచిదైంది, నేను నేర్చుకున్న పాఠం ఏంటి, ఇది ఈ పాఠం. ఈ పాఠం వల్ల నేను తర్వాత తీసుకునే నిర్ణయం నేను ఇంతకుముందు పోగొట్టుకున్న ప్రయోజనాన్ని కూడా తీసుకొచ్చి ఇవ్వాలి. అంత అద్భుతమైన నిర్ణయం తీసుకోవాలి నేను. నాకు అప్పుడు తెలియక ఈ సబ్జెక్ట్ వద్దనుకున్నాను, అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, ఇప్పుడు నేను అది తీసుకుంటా. సో డైరెక్ట్గా అడ్వాన్స్ సబ్జెక్ట్లోనే జాయిన్ అవుతున్నాను. ఒకప్పుడు నేను ఎవరు పడితే వాళ్ళని నమ్మేవాళ్ళని, ఆ నమ్మడం తెలియక క్లాస్ వరకే నమ్మి నేను నా మార్కులతో కోల్పోయి నేను ఈ పాఠాలు నేర్చుకున్నాను. కానీ జీవితంలో ఇప్పుడు లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత అందరినీ నమ్మాల్సిన అవసరం లేదు, కానీ ఎలా నమ్మాలో నేర్చుకున్నాను కాబట్టి నా జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఏ మనిషినైనా నమ్మాలో ఇప్పుడు నేను నేర్చుకున్నాను అన్న పాఠం నాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాంటివి మనం ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు చేసే ఆలోచన. ఫస్ట్ ఈజ్ దట్ యాక్సెప్ట్ దట్ మిస్టేక్స్, లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్, అండ్ ఆఫ్టర్ దట్ మిస్టేక్స్ మీరు ఎప్పుడైతే ఈ పాత జ్ఞాపకాల చెర నుంచి బయటపడి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారో టైం తీసుకోండి. ఏంటి టైం తీసుకుని, టైం తీసుకొని నన్ను నేను క్షమించుకోవాలా, క్షమించేద్దాం. నేను ఎవరినైనా క్షమించాల్సి ఉందా, ఒకవేళ క్షమించకపోతే ఆ జ్ఞాపకాలను నన్ను వెంటాడుతున్నాయా, వాళ్ళని క్షమించేద్దాం. ఎందుకంటే నా భవిష్యత్ దారికి ఆ జ్ఞాపకాలు అడ్డు రాకూడదు, ఆ అనుభవాలు నన్ను ముందుకు వెళ్ళనీయకుండా చేయకూడదు, అవి నాకు సంఖ్యలలాగా పని చేయకూడదంటే క్షమించడం ఒకటే ఒక మార్గం. దాంతో ఈ సంఖ్యలన్నీ తెగిపోతాయి. ఇక నేను పాతవి జ్ఞాపకాలు నేను ఆలోచించాను, ఎందుకంటే నా భవిష్యత్తుకి నేను తీసుకునే నిర్ణయాలకి ఇది నన్ను వెనక్కి లాగేదిగా ఉంటుంది. కాబట్టి మానసికంగా దాని నుంచి నేను వదిలించుకోవాలంటే టైం తీసుకొని ఫర్గివ్, మీరు క్షమించాలా లేదా మీరు క్షమాపణని పొందాలా, జరిగిన తప్పును బట్టి ధైర్యంగా క్షమాపణలు అడగండి. ఎందుకంటే నేను ఈ ఫేజ్ నుంచి
ఈ స్థాయి నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను. ఆ పని చేసినప్పుడు మానసికంగా మీ భారం మొత్తం తొలగిపోతుంది. ట్రూ. నెక్స్ట్ స్టెప్, ఇక నిర్ణయాలు నేను కరెక్ట్గా తీసుకోవాలంటే ఏం చేయాలి? కావలసిన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి టైం పెట్టండి. లెర్న్ న్యూ స్కిల్స్, కొత్త స్కిల్స్ నేర్చుకోండి. నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించండి. మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, డెవలప్ అవ్వాలని అనుకుంటున్నానన్న గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలియజేయండి. సో ఇట్లా చేయడం వల్ల నేను ఇప్పుడు ఎందుకు ఎలా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నానో తెలుసా? ఈ సబ్జెక్టు చదివాను, ఈ క్లాసులు అటెండ్ అయ్యాను, పలానా కౌన్సిలింగ్ తీసుకున్నాను. ఇవన్నీ చెప్పినప్పుడు డెఫినెట్గా మీ పర్సనాలిటీలో ఇంతకు ముందు కంటే చేంజ్, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఫీలింగ్స్ని వెంట్ అవుట్ చేయడానికి, బయటికి పంపించడానికి ఒకరికి చెప్పుకోలేరు, ఆ బాధ భరించలేరు, ఏ నిర్ణయం తీసుకోలేరు, జీవితం ముందుకు సాగదు. బెస్ట్ ఏంటంటే జర్నల్ ఇట్. ఒక పుస్తకం తీసుకొని మీ ఫీలింగ్స్ అన్నింటినీ రాయండి. మీరు ఏం ఫీల్ అవుతున్నారో ఈరోజు రాయండి. రాస్తున్నప్పుడు ఇప్పుడు మనసులోనే ఉంటే ఏ ఆలోచన దాన్ని క్యాటస్ట్రోఫైజింగ్ అంటాం. అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో ఆలోచిస్తూ వెళ్తే స్నోబాల్ ఎలా ఉంటుందో ఇట్లా దొల్లుకుంటూ వెళ్తుంటే ఆ బాల్ పెద్దది అవుతుంటుంది. అంటే స్నోని మళ్ళీ అది అతుక్కుంటూ వెళ్తుంటుంది. మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా కొత్త స్నోని తీసుకుని కిందికి వెళ్ళేసరికి ఇంత పెద్ద బాల్గా తయారవుతుంది. దీన్ని స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఉదయం చిన్నగా ఆలోచన స్టార్ట్ అయింది, ఓ వ్యక్తి గుర్తొచ్చాడు, అక్కడి నుంచి వచ్చి కోపం నుంచి సాయంత్రం దాకా ఏమవుతుందంటే మామూలుగా ఉండదు. ఆ కోపం అసలు ఏంటి, ఒక గుర్తొచ్చిన ఒక ఆలోచన ఇంత దాకా దారితీసిందా? బికాస్ ఆఫ్ ది స్నోబాల్ ఎఫెక్ట్. సో దాని నుంచి బయటపడాలంటే రాయండి, ఇవాళ నాకు ఈ ఆలోచన వచ్చింది. ఆలోచనని అడ్డుకునే ప్రయత్నం చేయకండి, వచ్చిన దాన్ని మాత్రం ఎక్కువగా ఆలోచించకండి, ఊరికే అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ పాత జ్ఞాపకాల నుంచి, చేదు జ్ఞాపకాల నుంచి, బాధ పెట్టే విషయాల నుంచి బయటపడడానికి మార్గాలు. ఇలా బయటపడడం ద్వారా కొత్త జీవితానికి బాటలు వేయగలిగిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మీ జీవితానికి బాటలు వేయడానికి జీతం తీసుకోలేదు. ఎవ్వరూ మిమ్మల్ని బాగు చేయడం కోసం పుట్టి మీకోసమే మీ ఆలోచనలను ఫాలో అవుతూ మీకు సలహాలు ఇవ్వడానికి ఎవ్వరూ లేరు. ఎవరికి వాళ్ళే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్ప జీవితంలో ఆ మార్పులు రాలేవు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. ఎవరికైతే ఈ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయో, గతంలో జరిగిన అనుభవాలు జీవితంలో ముందుకు వెళ్లకుండా సంఖ్యలుగా మారుతూ ఉంటాయో, దాని నుంచి బయటపడాలనుకునే వాళ్ళకి మీ పర్సనల్ అపాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో, చాలామంది మీట్ అవ్వాలనుకుంటూ ఉంటారు. ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి. అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకైతే ఆన్లైన్ మాత్రమే అవైలబుల్ ఉండగలరు మీరు. దానికి సంబంధించి మన అపాయింట్మెంట్స్ ఏమన్నా ఇవ్వడానికి ప్రాసెస్ ఉంటుంది అంటారా? మీకు ఆ టైం ఉంటుందా? అసలు చాలామంది మనం ఆన్లైన్లో కౌన్సిలింగ్ కోచింగ్ ఇస్తున్నాం. అట్లాగే ఆన్లైన్ కోర్స్లో విజువలైజేషన్ కోర్స్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. ఈ విజువలైజేషన్ కోర్సులు ఏంటంటే ఫర్గివ్నెస్ అనేది ఒక రోజు మొత్తం సెషన్. హౌ డు యూ ఫర్గివ్ యువర్ సెల్ఫ్, లేదా ఇతరులను చేయడం ద్వారా మనసులో ఆ భారాన్ని ఎలా దింపుకోవాలన్నది విజువలైజేషన్లో సెషన్ ఉంటుంది. దాని ద్వారా లేదా పర్సనల్గా ఎవరికైనా అవసరమైతే ఈ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో దే విల్ గెట్ ద హెల్ప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.